మనం ఈరోజు బీరకాయ ఈ తోలు తీసి దీంతో పచ్చడి చేయబోతున్నాము. ఇలా తోలంతా తీసి పెట్టుకోవాలి సపరేట్గా. బీరకాయ తోలు వచ్చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. వాటర్ వేసేసి బాండిల్ పెట్టాము. దాంట్లో వచ్చి కొంచెం ఆయిల్ వేస్తాము, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు బీరకాయ తోలు వచ్చి దాంట్లో యాడ్ చేస్తాము. బీరకాయ కొంచెం ఫ్రై చేసుకుంటాము. కొంచెం హాఫ్ ఆయిల్ తినేసి మనం ఇప్పుడు పక్కన పెట్టుకుంటాము. దీంతో మనం పక్కన పెట్టుకుంటాము. కడాయిలో కొంచెం 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడికినాక జీలకర్ర 1 టేబుల్ స్పూను, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్, కోకోనట్ కొంచెం 2 పీసెస్ ఫ్రై చేయాలి. కొన్ని జింజర్ కొంచెం, గార్లిక్ కొంచెం, చిల్లీ అండి. ఇట్లాగే వేస్తే పట్టపట్టని పగులుతుంది. అందువల్ల వచ్చి 2గా కట్ చేసి వేయబోతాము. ఈ గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తాము. కట్ చేసామండి, అందువల్ల పగలదు, లేకుంటే పైన పగిలే ఛాన్స్ ఉంది. ఇంట్లోనే ఒక టమోటా యాడ్ చేస్తున్నామండి. కొంచెం కూడా పులి యాడ్ చేస్తాము, చింతపండు. దాంట్లో ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని ఆయిల్లోకి వేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేస్తాము. చూడండి, రెడీ అయిపోయింది. దీన్ని మనం వచ్చి ఒక 5 మినిట్స్ వచ్చేసి చల్లారించి ఉప్పు వేసి దీన్ని మిక్సీ వేసుకుంటాము. చూడండి, చల్లారిపోయింది. దీన్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాము. చూడండి, 1/4 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసాము. మీరు చూసుకొని వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. మిక్సీ వేసి పెట్టుకున్నాను. దీని మీద చిన్న తిరగమాత వేస్తాము. కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, కర్రీ లీవ్స్ ఇది ఎత్తి దీంట్లో కొట్టలేదు. అంతే రెడీ అయిపోయింది బీరకాయ తోలు పచ్చడి. ఇది మీరు రైస్ వేసుకొని తింటే సమ్మగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవకండి. థ్యాంక్ యూ.